అలా వెంటనే డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళి ఒక అంటే ఒక ఎమోషనల్‌గా వెళ్ళాల్సినటువంటి సందర్భం అది. అది ఈయన ఎప్పుడైతే సెట్ బ్యాక్ అయ్యాడు, సెట్ బ్యాక్ అవ్వటం మాత్రమే కాదు కంగారు పడ్డాడు. అది అనుభవరాహిత్యం కూడా కావచ్చు. అనుభవరాహిత్యము అలాగే బాధ్యతారాహిత్యము 2 కలగలిసి ఉన్నాయి. బాధ్యతారాహిత్యం అని ఎందుకు అనాల్సి వస్తుందంటే తను రియాక్ట్ కాలా అసలు. తర్వాత అతని రియాక్షన్స్ అన్నీ కూడా చాలా కృత్రిమంగా కనిపించినాయి. అల్లు అర్జున్ రియాక్షన్స్. తను వీడియో చేసిన విధానం కానివ్వండి అంతా చాలా కృత్రిమంగా ఇలా చెప్పేస్తే సరిపోతుంది. మనం ఇంతకంటే ఎక్కువ చేయలేం. ఈ ధోరణిలోనే నడిచింది అతని వ్యవహార శైలి అంతా. అది కొంత ఇబ్బందికరం. అదేంటంటే మీరు పబ్లిక్‌తో డీల్ చేసేటప్పుడు అలా కుదరదు. అది అతనికి అర్థం కాల. కొంత అనుభవరాహిత్యం ఉంది. అది కొంత ఆయన గైడ్ చేసి అరవింద్ గారు గైడ్ చేసి ఉండాల్సింది. మరి ఆయన గైడెన్స్‌ని ఈయన స్వీకరించే పరిస్థితుల్లో ఉన్నాడో లేదో తెలీదు. అది ఇంటర్నల్ గొడవ. ఆయన బాధపడుతున్నట్టుగా మాత్రం కనిపిస్తోంది అరవింద్ గారు. ఇది ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. ప్రపంచం అంతా ఆల్రెడీ మాట్లాడేసింది ఈ గొడవ. ఆయన కూడా అడ్మిట్ చేశాడు ఫైనల్గా. ఈ కొత్త పలుకు రాయటానికంటే ముందే పోలీసు విచారణ సందర్భంగా జరిగిన సంఘటనలన్నీ వాళ్ళు ఆయనకు ఎస్టాబ్లిష్ చేసి చూపించిన సందర్భంగా ఆయన రియాక్షను తను తప్పు చేసినట్టుగా ఆయనకు అర్థమైంది. అదే మాట్లాడాడు అక్కడ అనేది బయటకు వచ్చింది. సో తను కొంత కన్ఫెసివ్ టోన్లోకి వెళ్ళాడు. అది శుభపరిణామమే. నిజానికి ఇది రాస్తే బాగుండేది ఆయన. అంటే ఒక వ్యక్తి ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎలా రియాక్ట్ కావాలి, ఎలా రియాక్ట్ కావలసిన పద్ధతిలో రియాక్ట్ కాకపోతే జరిగే నాశనం ఏమిటి అనేది నిజానికి ఈ సంఘటన నుంచి ప్రపంచం నేర్చుకోవాల్సినటువంటి విషయం. ఎవరైనా సరే తన వైపు నుంచి ఒక తప్పు జరిగింది అని అనిపించినప్పుడు ఇమ్మీడియట్గా కన్సర్న్ పర్సన్ని కలిసి సారీ చెప్పాల్సినటువంటి ఒక అవసరం ఉంటుంది. ఓకే. తద్వారా ఏంటంటే హ్యూమన్ రిలేషన్స్ బాగుంటాయి. ఇక్కడ హ్యూమన్ రిలేషన్స్ స్ట్రెయిన్ అయినాయి. పర్టికులర్గా అల్లు అర్జున్ విషయంలో తను టువర్డ్స్ ఇన్సిడెంట్ ప్రాపర్గా రియాక్ట్ కాకపోవడము, జరిగిన దానిలో తను తప్పు ఉంది అని అంగీకరించకపోవడం, అది ప్రధానంగా ఈ ఇష్యూ డ్రాగ్ అవటానికి అంటే ఇంత నడవటానికి కారణమైంది. అలాగే అది క్రమంగా ప్రభుత్వానికి ఇలా తప్పించుకునే అవకాశం లేదు. అది బాధ్యతగా వ్యవహరించి తీరాల్సిన పరిస్థితి. పోలీస్ డిపార్ట్మెంటు బాధ్యతగా వ్యవహరించబట్టే కొంతమేరకు అక్కడికే వాళ్ళు కొంత ల్యాగ్ చేశారు. 10 రోజులు పట్టింది అరెస్ట్ చేయడానికి. వాళ్ళు ఇమ్మీడియట్గా అల్లు అర్జున్ని లోపల వేయచ్చు అక్కడే. కానీ ఆ పని చేయలే వాళ్ళు. చాలా హంబుల్గాను గౌరవప్రదంగానే వ్యవహరించారు. ఓకే. అయినప్పటికీ వాళ్ళని టార్గెట్ చేశాడు ఈయన. అంటే వాళ్ళ లోపం ఉంది అని ఫస్ట్ ఇంటర్వ్యూలోనూ ఆయన తర్వాత ఇంటి దగ్గర పెట్టిన ప్రెస్ మీట్లో కూడా అదే మాట్లాడాడు ఆయన. ఎంతసేపు తాను అమాయకుడినని తన అమాయకత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం చేశాడు తప్ప తను తప్పుందని అడ్మిట్ చేయకుండా అవతలోడికి తప్పని చెప్పడం మొదలుపెట్టాడు. ఈ ధోరణి కరెక్ట్ కాదు అనేది ఎస్టాబ్లిష్ చేస్తూ ఆయన కొంచెం అర్థం చేయించే పద్ధతిలో రాసుంటే హంబుల్గా ఉండేది. అసలు ఎవరైనా సరే ఎడిటోరియల్స్ అలాగే ఉండాలి. ఎవరిని నిందించక్కర్లేదు. జరిగిన సందర్భంలో దొర్లిన తప్పుల గురించి వివరించి చెప్పి ఇలా వ్యవహరించకుండా ఉండాలి. ఇది వారి ఒక్కరి వ్యవహారం కాదు, ఇది ప్రపంచం అంతా తెలుసుకోవాల్సినటువంటి సందర్భం. దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలి, ప్రపంచం ఏం నేర్చుకోవాలనేది చెప్పాలి నువ్వు. అది మానేసి ఈయన కూడా ఒక స్టాండ్ తీసేసుకుని అల్లు అర్జున్ విలను, రేవంత్ రెడ్డి హీరో అనే ప్రొజెక్షన్ ఇచ్చేసి మధ్యలో చంద్రబాబుకు కూడా 2 అక్షింతలేసి మీరు ఈ టైంలో అర్జున్ అన్నాడు ఆయన. దానిలో అర్జున్ కాదు, వాస్తవానికి ఆయన అరవింద్తో మాట్లాడాడు. చంద్రబాబు ఏం కంగారు పడకండి అనేదే చెప్పుంటాడు ఆయన. అంతకుమించి ఏం పర్లేదు, నేను చూసుకుంటాను, కేసు తప్పించేద్దాం మనం అని చెప్పుండడు. అల్లు అరవింద్ అనేవారు ఎవరు అవునన్నా కాదన్నా ఆయన ఇండస్ట్రీకి సంబంధించి ఒక పెద్ద మనిషి, ఒక అగ్ర నిర్మాత,
ఇండస్ట్రీ తరఫున ఏదైనా ఇష్యూస్ గవర్నమెంట్తో మాట్లాడాల్సి వచ్చిన సందర్భంలో ముందడుగు వేస్తున్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకు ఆ ప్రామినెన్స్ ఉంది. ఇది మాత్రమే కాదు, ఒక రాజకీయపరమైనటువంటి అనుబంధం కూడా ఉంది చంద్రబాబుకిను అరవింద్కి. ఈ రోజున కాదు, గతంలో కూడా, అంటే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టడానికంటే ముందు కూడా ప్రతి ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అలాగే తెలుగుదేశం పార్టీ నాయకుల్ని చిరంజీవి అరవింద్ కలిసేవారు. అది ఓపెన్గా మీడియాలో వచ్చేది కాదు, కానీ కలిసేవారు. కలిసి కొంతమంది ఆస్పిరెంట్స్ వాళ్ళని ఆశ్రయించేవాళ్ళు, వాళ్ళకు ఉన్నటువంటి ఇమేజ్ రీత్యా వెళ్ళి వీళ్ళని కొంచెం అకామిడేట్ చేయండి అని చెప్పేవాళ్ళు. చేయగలిగితే చేసేవాళ్ళు, లేకపోతే వదిలేసేవాళ్ళు. అది అలా నడిచేది. ఓకే. 1-2 సందర్భాల్లో ఆ వార్త బయటకు వచ్చింది అంతే తప్ప రెగ్యులర్గా అది బయటకు వచ్చేది కాదు. వీళ్ళు వెళ్ళి కలిసేవాళ్ళు, ఒక గుడ్ రిలేషన్స్లో ఉండాలి అనే ఉద్దేశంతో ఉండేవాళ్ళు అన్ని పార్టీలతో. అందులో భాగంగానే చంద్రబాబుతో ఈయన అప్పుడప్పుడు కలిసిన సందర్భాలు ఉన్నాయి. ఆయనకి ఆ మెమరీస్ అన్నీ గుర్తొచ్చి ఉండొచ్చు. ఒకసారి ఫోన్ చేసి పలకరించాడు, అంతకుమించి ఏమీ లేదు. అయితే రాధాకృష్ణ గారు ఆయన కొంచెం రేవంత్ రెడ్డిని గైడ్ చేస్తున్నట్టుగా ఫ్రమ్ ది బిగినింగ్ కనిపిస్తుంది. అంటే ఇది బీఆర్ఎస్ మీద కేసీఆర్ మీద వ్యతిరేకత కూడా కావచ్చు. ఆ వ్యతిరేకతతో ఆయన కొంచెం ప్రో కాంగ్రెస్ వెళ్ళాడు ఎలక్షన్ టైంలో. ఎలక్షన్ అయిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి గారితో తరచూ ఏబిఎన్ ఛానల్లో ఇంటర్వ్యూస్ టెలికాస్ట్ అయినాయి. ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రభుత్వం ఎలా నడుస్తోంది అనే దానికి సంబంధించి వారి నుంచే ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేశారు. వారిద్దరూ ఒక రకమైన గురు శిష్య బంధంలాగా మాట్లాడుకోవటం కూడా చూసాం మనం. సో తన్ని తాను వాళ్ళందరి శ్రేయోభిలాషిగాను, ఒక రకంగా రాజగురువుగాను తన్ని తాను ఎస్టాబ్లిష్ చేసుకుంటూ, ఆ రాజగురువు అనేటువంటి పొజిషన్లో ఉన్నటువంటి బలం రీత్యా, దానికి ఆటోమేటిక్గా వచ్చేటువంటి ఒక గౌరవం రీత్యా ఆయన చంద్రబాబు గారికి అలా ఒక ఇది చేశాడు, అక్షంతలు వేశాడు. అలా మాట్లాడి ఉండాల్సింది కాదు, వీరినేమో నువ్వు ఇలాగే చెయ్యాలి, ఇలా చేయటమే పద్ధతి, ఇలాగే ఉండాలి అని చెప్పి వీరికి ఒక ఆశీర్వాదం ఇచ్చాడు. ఇచ్చి అలా బిహేవ్ చేయటం కరెక్ట్ కాదు అని వార్నింగ్ ఇవ్వటం ద్వారా మీరు కూడా మాకు సరెండర్ అవ్వండి అని ఒక ఇండికేషన్ వారికి ఇచ్చాడు. ఇదే కనిపించింది తప్ప ఒక హంబుల్నెస్ లేదు దీనిలో కూడా. ఇది కూడా వన్ సైడెడ్ కొట్టుడే. అంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఆయన జరిగిన సంఘటనని వివరించి, ప్రభుత్వం ఎలా వ్యవహరించింది, అల్లు అర్జున్ ఎలా వ్యవహరించాడు, ఈ సంఘటనని ప్రపంచం ఎలా అర్థం చేసుకోవాలి